హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి ఫిబ్రవరి 22వ తేదీన శనివారం రోజున మీరు అవునన్నా కాదన్నా 100% జరగబోయేది ఇదే. కనుక ఈ రాశి వారికి ఏం జరుగుతుంది? ఓం ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం, గురుజీ గణపతి గారు. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 7989601691. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే 24 గంటలు అయితే పరిష్కారం అయితే లభించును. కనుక వెంటనే గురువు గారిని సంప్రదించండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేషరాశి వారికి ఫిబ్రవరి 22వ తారీఖున ఏం జరుగుతుంది అనే పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ మేషరాశి వారు జీవితంలో ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ఆ లక్ష్యం నెరవేరేంత వరకు కూడా కష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క స్వంత తెలివితేటలతో నిర్ణయాలను తీసుకుంటారు. ఈ మేషరాశి వారు తప్పకుండా వీరు మంచి చేసే వ్యక్తులకు మంచి చేస్తూ ఉంటారు. ఇతరులకి ఎప్పుడు కూడా మంచి చేయాలి అనుకుంటారు, కానీ వీరికి కోపం అనేది చాలా అధికంగా ఉంటుంది. ఎందుకంటే అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కోపం, ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి ఎవరు ఏది చెప్పినా సులువుగా నమ్మిస్తూ ఉంటారు. ఇది చాలా పొరపాటు అని చెప్పుకోవచ్చు. మీరు సులువుగా నమ్మకూడదు. ఇక ఈ మేషరాశి వారికి ఖచ్చితంగా మంచి ఫలితాలైతే ఉంటాయి. వీరి తెలివితేటలతో ఎప్పుడైనా ఏదైనా సాధించగలుగుతారు. అత్యంత గొప్ప తెలివితేటలను కలిగి ఉంటారు. ఈ మేషరాశి వారికి అయితే ఈ సమయం అయితే అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజైతే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వారు జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఇక మీకు అన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి. అదృష్టం అనేది వరిస్తుంది. ఈ సమయంలో మీకు ఖచ్చితంగా గోచారం అనేది బాగుంది. ఎవరైనా సరే నూతనంగా విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకున్నా, నూతన కార్యక్రమాలు చేయాలి అనుకున్నా, నూతనంగా ఎదగాలి అన్నా లేదా నూతనంగా ఏదైనా ప్రారంభించాలన్నా ఖచ్చితంగా మీకు ఈ రోజైతే అద్భుతమైనటువంటి గోచారం నడుస్తుందని చెప్పుకోవచ్చు. కనుక ఈ మేషరాశి వారైతే ఈ సమయంలో తప్పకుండా కష్టపడితే మాత్రం దక్కనిది చిక్కనిది అంటూ ఏదీ లేదు. కష్టపడి చదివితే మంచి ప్రయోజనం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా కాస్త శ్రద్ధను పెట్టి కష్టపడి వ్యాపారాన్ని తెలివితేటలుగా గనుక ఈ సమయంలో పై చెయ్యి మీదే అని చెప్పుకోవచ్చు. కనుక ఈ మేషరాశి వారికి ఈ మేషరాశి వారికి అయితే ఉద్యోగ వ్యాపారాల ద్వారా ఈ రాశి జాతకులు ఆర్థిక ప్రయోజనాలైతే పొందుతారు. ఇక సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. కనుక ఈ రాశివారు ఉదయం నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఇంటికి ఈశాన్యం దిశలో శుభ్రమైన ప్రదేశంలో కాలభైరవుని విగ్రహం లేదా చిత్రాన్ని పెట్టి పంచామృతలతో పూజలు చేయండి. మీకు మంచి అదృష్టం కూడా కలిసి వస్తుంది.